రిటైర్మెంట్ ప్రకటించిన దిగ్గజ క్రికెటర్. ఇంగ్లాండ్ తో స్వదేశంలో జరగనున్న 3 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ చివరిదని ప్రకటన. న్యూజిలాండ్ తరఫున 104 టెస్టులు ఆడి 385 వికెట్లు తీసిన పేస్ దిగ్గజం. అంతర్జాతీయ టెస్ట్ ఫార్మెట్ క్రికెట్ నుంచి మరో దిగ్గజ ఆటగాడు నిష్క్రమించాడు. న్యూజిలాండ్ స్టార్ బౌలర్ టీమ్ సౌదీ రెడ్ బాల్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. స్వదేశంలో ఇంగ్లాండ్ తో జరగనున్న 3 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ చివరిదని వెల్లడించాడు. హామిల్టన్ లోని తన హోమ్ గ్రౌండ్ సెడాన్ పార్క్ వేదికగా జరగనున్న 3వ మ్యాచ్ కెరీర్ లో చివరి టెస్ట్ మ్యాచ్ అని తెలిపాడు. న్యూజిలాండ్ కు ప్రాతినిధ్యం వహించాలనే కలలు కంటూ ఎదిగానని, ఏకంగా 18 సంవత్సరాలు జాతీయ జట్టుకు ఆడడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని టీమ్ సౌదీ వ్యాఖ్యానించాడు. అయితే వ్యక్తిగతంగా తనకు ఎంతో అందించిన ఈ ఆట నుంచి వైదొలిగేందుకు ఇదే సరైన సమయం అనిపిస్తోందని చెప్పాడు. టెస్ట్ క్రికెట్ కు తన మనసులో ప్రత్యేక స్థానం ఉందని, టెస్ట్ కెరీర్ ఆరంభించిన ప్రత్యర్థిపైనే వీడ్కోలు కూడా చేయనుండడం విశేషమని చెప్పాడు. స్వదేశంలో తనకు చాలా ప్రత్యేకమైన 3 మైదానాల్లో చివరి 3 మ్యాచ్లు ఆడుతున్నానని పేర్కొన్నాడు. కాగా 35 ఏళ్ల టీమ్ సౌదీ న్యూజిలాండ్ తరఫున టెస్టుల్లో అద్భుతంగా రాణించాడు. మొత్తం 104 టెస్ట్ మ్యాచ్లు ఆడి 29.88 సగటుతో 385 వికెట్లు తీశాడు. సర్ రిచర్డ్ హ్యాడ్లీ తర్వాత కివీస్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడు టీమ్ సౌదీనే కావడం విశేషం. టెస్టుల్లో 15 సార్లు 5 వికెట్ల ఫీట్ అందుకున్నాడు. ప్రస్తుతం క్రియాశీలకంగా ఉండి అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో సౌదీ 3వ స్థానంలో ఉన్నాడు. నాథన్ లియాన్, రవిచంద్రన్ అశ్విన్ తర్వాత అతడే కావడం విశేషం.